నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అరుణ. ప్రజల సంక్షేమానికి రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. ఈ మేరకు కర్నూలు మండలంలోని పంచలింగాల గ్రామంలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కర్నూలు మండలంలోని పంచలింగాల గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ బస్తిపాటి నాగరాజు పాల్గొని లబ్ధిదారులకు ఇంటి వద్దనే పెన్షన్ డబ్బులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమానికి రాష్ట్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తామని చెప్పారు. పెన్షన్లను ఒకరోజు ముందు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి దక్కిందని ఆయన తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని ఆరోపించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. ఇక రేపు సెలవు దినం కావడంతో పెన్షన్దారులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ఒకరోజు ముందే పెన్షన్లను పంపిణీ చేసిందన్న ఎంపీ నాగరాజు ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6లోని హామీలను దశల వారీగా అమలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాధవి, ఉప సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, టీడీపీ నాయకులు కృష్ణ యాదవ్, సచివాలయం ఉద్యోగులు పాల్గొన్నారు. రాష్ట్రంలో జోరుగా వర్షం పడుతున్నప్పటికీ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని సర్ప్ సిఇఓ వీరపాండ్యన్ అన్నారు. ఈ మేరకు ఓర్వకల్లు మండలంలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఓర్వకల్లు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద షేక్ సోకరాబీకి వృద్ధాప్య పెన్షన్, జలగరి రవణమ్మకి వికలాంగ పెన్షన్, జల్ల మాధవికి వితంతు పెన్షన్, చెట్ల రాజుకి డప్పు కళాకారుల పెన్షన్లను వారి ఇంటి వద్దకే వెళ్లి సర్ప్ సిఇఓ జి వీరపాండియన్, జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, పాణ్యం ఎమ్మెల్యే గౌరిచరిత అందజేశారు. ఈ సందర్భంగా సర్ప్ సిఇఓ మాట్లాడుతూ వర్షాభావం వల్ల పెన్షన్ తీసుకోవటానికి రాలేని వారి కోసం 2-3 రోజుల పాటు పెన్షన్ పంపిణీ చేయమని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయటం జరిగిందని అన్నారు. వర్షం పడుతున్నప్పటికీ కూడా పెన్షన్ పంపిణీ చేసే విషయంలో సిబ్బంది పురోగతి సాధిస్తోందని అన్నారు. గత నెలలో పెన్షన్ పంపిణీలో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో నిలవటం జరిగిందని, ఈ నెల కూడా అదే స్ఫూర్తితో పెన్షన్ పంపిణీ చేయటం జరుగుతోందని, మధ్యాహ్నం వరకు 90% పెన్షన్ పంపిణీ చేయటం జరిగిందని చెప్పారు. కలెక్టర్ పి రంజిత్ బాషా మాట్లాడుతూ జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను ఉదయం 6 గంటలకే ప్రారంభించడం జరిగిందని చెప్పారు. మధ్యాహ్నం వరకు జిల్లాలో 90% పెన్షన్ పంపిణీ పూర్తి చేయడం జరిగిందని, సాయంత్రం నాటికి మిగిలిన లబ్ధిదారులకు కూడా పంపిణీ చేసి 100% పంపిణీ పూర్తి చేస్తామని అన్నారు. ఎక్కువ వర్షాలు కురవటం వల్ల జిల్లాలో ముఖ్యమంత్రి గారి కార్యక్రమం రద్దు చేసి వెంటనే అన్ని జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వటం జరిగిందని అన్నారు. అదేవిధంగా ఈరోజు ఓర్వకల్లు గ్రామంలో కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో పెన్షన్ అందించి 100% పూర్తి చేసేలా కృషి చేయటం జరుగుతోందని అన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద జిల్లాలో 2,43,337 వివిధ రకాల పెన్షన్ లబ్ధిదారులకు 103.54 కోట్ల రూపాయలు పంపిణీ చేయటం జరుగుతోందని కలెక్టర్ పేర్కొన్నారు. పాణ్యం శాసనసభ్యులు గౌరిచరిత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్దారులకు ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ పంపిణీ చేయటం జరుగుతోందని, అయితే ఈ నెల 1వ తేదీ ఆదివారం రావటం వల్ల దేశంలో ఎక్కడా లేని విధంగా 31వ తేదీ పూర్తి స్థాయిలో పెన్షన్ అందజేసేందుకు చర్యలు తీసుకోవటం చాలా హర్షించదగ్గ విషయమని అన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే పంపిణీ చేసేందుకు పత్తికొండ మండలం పుచ్చకాయలమడ గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగిందని, వాతావరణం అనుకూలించక ఓర్వకల్లు గ్రామానికి మార్చటం జరిగిందని, అయినప్పటికీ రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కార్యక్రమాన్ని రద్దు చేయటం జరిగిందని చెప్పారు. ఈ విషయం పట్ల లబ్ధిదారులు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, లబ్ధిదారుల ఇంటి వద్దకే నేరుగా సిబ్బంది పెన్షన్ అందజేయటం జరుగుతుందని, ఇప్పటి వరకు 90% వరకు పెన్షన్ పంపిణీ పూర్తి కావటం జరిగిందని అన్నారు. అనంతరం ఓర్వకల్లు గ్రామంలో ఓర్వకల్లు మండల పొదుపు లక్ష్మి ఐక్య సంఘం నిర్వహిస్తున్న బాలభారతి పాఠశాలను సర్ప్ సిఇఓ జి వీరపాండ్యన్, జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, పాణ్యం శాసనసభ్యులు గౌరిచరిత, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ చల్లా కళ్యాణి తదితరులు పరిశీలించారు.
కార్యక్రమంలో అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ చెల్లా కళ్యాణి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. శని త్రయోదశి వేడుకల్లో పాల్గొన్న వారికి సకల శుభాలు కలుగుతాయని గీతా ప్రచార సంఘం అధ్యక్షుడు డివి రమణ అన్నారు. ఈ మేరకు నగరంలోని సంకల్ బాగ్లో ఉన్న శనేశ్వర స్వామి ఆలయంలో శని త్రయోదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని సంకల్ బాగ్లో ఉన్న శనేశ్వర స్వామి ఆలయంలో శని త్రయోదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. గీతా ప్రచార సంఘం అధ్యక్షుడు డివి రమణ, ఆలయ పూజారి రంగస్వామి ఆధ్వర్యంలో శని త్రయోదశి పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గీతా ప్రచార సంఘం అధ్యక్షుడు డివి రమణ మాట్లాడుతూ నగరంలోని శనేశ్వర స్వామి ఆలయంలో శని త్రయోదశి వేడుకలను ఘనంగా నిర్వహించామని వివరించారు. ఈ సందర్భంగా 5 రకాల హారతులు, మరో 5 రకాల అభిషేకాలను నిర్వహించామని తెలిపారు. ముఖ్యంగా శని త్రయోదశిని పురస్కరించుకొని నిర్వహించిన తైలాభిషేకం కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు. శని త్రయోదశి వేడుకల్లో పాల్గొన్న వారికి సకల శుభాలు కలుగుతాయని చెప్పారు. శనేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. వెలిసినటువంటి శ్రీ శనేశ్వర స్వామి దేవాలయం నందు ఈరోజు శ్రీ శనేశ్వర త్రయోదశి ఉత్సవం ఎంతో చక్కగా జరిగింది. ఈ త్రయోదశి అంటేనే శనివారంతో కూడిన త్రయోదశి అంటేనే శనేశ్వర స్వామి చాలా ప్రీతికరమైన రోజు. ఆ రోజు గీతా ప్రచార సంఘం మేము కార్యక్రమాలు నిర్వహిస్తూ దాంట్లో భాగంగా కూడా శనేశ్వర స్వామి యొక్క కార్యక్రమాన్ని త్రయోదశి కార్యక్రమం చక్కగా జరిగింది. ఈరోజు ఎంతోమందో వందల మంది భక్తులు వచ్చి ఎంతో పరమాత్మని దర్శించి ఆయన్ని సేవించి 5 రకాలుగా హారతులు, 5 రకాల అభిషేకాలు, తర్వాత తైలాభిషేకాలు ప్రతి ఒక్కరూ, ప్రతి సభ్యులు, ప్రతి భక్తుడు ఎంతో నిదానంగా పాల్గొని ఎంతో తృప్తిగా చేశారు. వారందరికీ శనేశ్వర స్వామి కరుణా కటాక్షాలు, పరిపూర్ణ ఆరోగ్య సౌఖ్యాలు ఇవ్వాలని కోరుతున్నాము. తర్వాత డిసెంబర్లో శని త్రయోదశి ఉంటుంది. అది తర్వాత మేము తెలుపుతాము న్యూస్ పేపర్ ద్వారా. తప్పకుండా ఆ రోజు కూడా భక్తులు ఇదే విధంగా వచ్చి స్వామిని దర్శించి సేవించి తరించవలసిందిగా కోరుతున్నాము. డివి రమణ, ప్రెసిడెంట్ గీతా ప్రచార సంఘం. పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించి మొక్కలు నాటి కార్యక్రమం చేపట్టాలని పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరీ చరిత వెంకటరెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలోని రాయలసీమ యూనివర్సిటీలో జరిగిన వన మహోత్సవం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. రాయలసీమ విశ్వవిద్యాలయంలో వన మహోత్సవం 2024కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటవీ శాఖ ఆధ్వర్యంలో అమ్మ పేరుతో ఒక మొక్క నాటండి కార్యక్రమంలో పాణ్యం శాసనసభ్యులు గౌరీ చరితారెడ్డి, జిల్లా అటవీ శాఖ అధికారి పి శ్యామల, రాయలసీమ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాణ్యం శాసనసభ్యులు గౌరీ చరితారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వన మహోత్సవం కార్యక్రమం ద్వారా పచ్చదనాన్ని పెంపొందిస్తోందన్నారు. కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలను నాటడం జరిగిందని, వీటిని నాటడమే కాక వాటి సంరక్షణ కూడా మనం తీసుకోవాలని అన్నారు. ప్రపంచంలో చాలా జీవరాశులు చెట్ల మీద ఆధారపడి జీవిస్తున్నాయని, మనుషులు విడుదల చేసే కార్బన్ డయాక్సైడ్ను అవి తీసుకొని మనకు అవసరమైన ప్రాణవాయువును చెట్లు అందజేయటం జరుగుతుందని అన్నారు. గతంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు యుద్ధ ప్రాతిపదికన చెట్ల పెంపకంలో చిన్నారులను కూడా భాగస్వామ్యం చేయటం జరిగిందని, ఈసారి అమ్మ పేరుతో మొక్కను నాటటం వల్ల వారు ఆ మొక్కను సంరక్షించే బాధ్యతను తీసుకోవటం జరుగుతుందని అన్నారు. అడవులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఎంతగానో ఉందన్నారు. 1% వృక్ష సంపద పెరగాలంటే సుమారుగా 25 లక్షల మొక్కలు నాటవలసిన అవసరం ఉందన్నారు. అందుకుగాను అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు ఇంటి దగ్గర చెట్లను నాటి ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత మనందరిది ఉంటుందని అన్నారు. జిల్లా అటవీ శాఖ అధికారి మాట్లాడుతూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు ఈరోజు వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం జరిగిందని అన్నారు. కార్యక్రమం వల్ల మన రాష్ట్రంలో 29% గ్రీన్ కవర్ను 50%కి పెంచే దిశగా వన మహోత్సవం కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకారం చుట్టడం జరిగిందని అన్నారు. కర్నూలు జిల్లా భౌగోళిక విస్తరణంలో కేవలం 4% మాత్రమే అడవులు విస్తరించి ఉన్నాయని, అటవీ వెలుపల గ్రీన్ కవర్ 1.8% మాత్రమే ఉందన్నారు. జిల్లాలో ఉన్న పచ్చదనాన్ని 33%కి పెంచేలా కృషి చేయాలని అన్నారు. పర్యావరణం పట్ల మనకు ఉన్న దృక్పథం మారాలని,
కొంత దూరాన్ని కూడా మన వాహనాలు వినియోగిస్తున్నామని, అలా కాకుండా మనం నడవటం ద్వారా మన ఆరోగ్యం సురక్షితంగా ఉండటంతో పాటు పర్యావరణాన్ని కొద్ది మేరకు కాపాడిన వారం అవుతామని చెప్పారు. అందుకుగాను రాయలసీమ యూనివర్సిటీ ప్రాంగణంలో 2000 మొక్కలను నాటడం జరిగిందని, యూనివర్సిటీలో ఉన్న 2000 మంది విద్యార్థులు చెరొక్క మొక్కను ఎంచుకొని వాటిని సంరక్షించాలని అన్నారు. అనంతరం అమ్మ పేరుతో ఒక మొక్క నాటండి కార్యక్రమానికి సంబంధించి పోస్టర్లను పాణ్యం శాసనసభ్యులు, డిఎఫ్ఓ, రిజిస్ట్రార్ తదితరులు ఆవిష్కరించారు. అంతకు ముందు రాయలసీమ విశ్వవిద్యాలయ ఆవరణంలో అమ్మ పేరుతో ఒక మొక్క నాటండి కార్యక్రమంలో పాణ్యం శాసనసభ్యులు, డిఎఫ్ఓ పాల్గొన్న మొక్కలు నాటారు. అనంతరం అటవీ శాఖ వారు ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ వద్ద ఫోటో దిగి జ్యోతి ప్రజ్వలన చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో రాయలసీమ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె వెంకటేశ్వర్లు, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ వై హరిప్రసాద్ రెడ్డి, డీన్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పివి సుందరానంద్, ప్రొఫెసర్ విశ్వనాథ్ రెడ్డి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ నాగరాజు, గ్రీన్ కోఆర్డినేటర్ రాజశేఖర్, రాజకీయ పార్టీ ప్రతినిధులు అర్షద్, రాంబాబు, చిన్నారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఒక్కరోజు ముందే సామాజిక పెన్షన్లను పంపిణీ చేసిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుకే దక్కిందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు నగరంలోని మన వృద్ధాశ్రమంలో జరిగిన సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని మన వృద్ధాశ్రమంలో ఏర్పాటు చేసిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, టీడీపీ నాయకుడు రాజశేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పెన్షన్లను పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికే దక్కిందని చెప్పారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లను 4,000 రూపాయలకు పెంచిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికే అని వివరించారు. ఎన్నికల ప్రచారంలో చెప్పిన విధంగా సూపర్ 6 పథకాలను అమలు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని వివరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పెన్షన్లను ఒక్కరోజు ముందుగా అందజేశామని వారు వివరించారు. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా కుంటుపడిపోయాయని వివరించారు. రాష్ట్రం ఆర్థికంగా వెనకబడి ఉన్నప్పటికీ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయటంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పరిపాలనా అనుభవాన్ని చాటుతున్నారని వివరించారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం కార్యక్రమాలను రూపొందించి ముందుకు సాగుతోందని తెలియజేశారు. ఎన్నికల సమయంలో ప్రచారానికి పోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజానికి ఒకటే మాట ఇచ్చాడు, మీరు నన్ను గెలిపించండి, నేను ఎటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే గత ప్రభుత్వం 3,000 రూపాయలు పింఛన్ ఇస్తుంది వృద్ధులకు కానీ అందరికీ, నన్ను ముఖ్యమంత్రి చేస్తే నేను 4,000 రూపాయలు ఇమ్మీడియట్గా అడగడం జరుగుతుంది. అదాక ముందు నెల నుంచి 3 నెలలు కలిపి ఆ 3 నెలలు అది కూడా కలిపి 7,000 ఇస్తాను, కానీ కంటిన్యూగా 4,000 వెయ్యి పెంచి 4,000 ఇస్తానని చెప్పడం జరిగింది. దానికి ఇలా చంద్రబాబు నాయుడు ఏ రోజు ఒక్క గంట కూడా లేట్ చేయకుండా పోయినసారి 1వ తారీఖు పంచడం జరిగింది. ఈ రోజైతే రేపు ఆదివారం వచ్చింది కాబట్టి ముందు రోజు 31వ తారీఖు ఈరోజు పింఛన్లు పంపిణీ వాళ్ళకి ఇవాళ ఎటువంటి పరిస్థితుల్లో పబ్లిక్ చేరాలన్న ఉద్దేశంతో ఈరోజు ఉదయం నుంచి కూడా కార్యక్రమం జరుగుతూ ఉంది. రాష్ట్రం మొత్తం ప్రతి ఒక్కరు కూడా మధ్యాహ్నం లోపల 100% పూర్తిగా అందరికి అందాలన్న ఉద్దేశంతో చంద్రబాబు ఈ డెసిషన్ తీసుకోవడం చాలా అదృష్టము, మంచితనం. ఆయన మంచితనమే ఈరోజు ప్రజలందరూ కూడా నమ్మి చంద్రబాబు ఓటు వేసినందుకు ప్రజలకు ఎటువంటి పరిస్థితుల్లో ఏది కూడా మాట తప్పకుండా ఈరోజు అన్నీ జరుగుతున్నాయి. దానికి అన్నా క్యాంటీన్ పెట్టి 5 రూపాయల భోజనం కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇన్ని జరిగినటువంటి ఇటువంటి వ్యక్తిది ఆంధ్రప్రదేశ్కు రావడం పేద ప్రజల యొక్క ఇలా ఆకలి తీర్చేదానికి చంద్రబాబు నాయుడు రావడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే భారతదేశంలో పెన్షన్ అనేది పుట్టింది. పెన్షన్ ఇస్తేనే వృద్ధుల్ని కాపాడుకోగలుగుతాము. ఆ పెన్షన్ వల్లనే వాళ్ళ పిల్లలు కూడా ప్రేమిస్తారు వృద్ధుల్ని అని చెప్పేసి ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా భారతదేశంలో పెన్షన్ విధానాన్ని తీసుకురావటం, దాన్ని కంటిన్యూ చేస్తూ ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకుండా అవసరమైతే ఒకరోజు ముందు ఇచ్చినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆయన ఆరోగ్యంగా మళ్ళీ ఇంకొక 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి అవసరం చెప్పేసి వీళ్ళందరూ దీవించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన వన మహోత్సవాన్ని స్ఫూర్తిగా తీసుకుని మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు
జనసేన పార్టీ రాయలసీమ జోన్ కన్వీనర్ పవన్ కుమార్ అన్నారు. ఈ మేరకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాల సందర్భంగా లేబర్ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాల సందర్భంగా నగరంలోని లేబర్ కాలనీలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాయలసీమ జోన్ కన్వీనర్ పవన్ కుమార్, టీడీపీ నాయకుడు సుంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి నీటిని పోశారు. అనంతరం జనసేన నాయకుడు పవన్ కుమార్, టీడీపీ నాయకుడు సుంకన్న తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాల సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రిగా కూడా ఉన్నారని, ఆయన వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో తాము దానిని స్ఫూర్తిగా తీసుకుని మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాలని వివరించారు. మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడితో పాటు పాఠశాల బోధనా సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ఈరోజు మా చంద్రబాబు అడ్వాన్స్గా ముందే పింఛన్లు ఇచ్చడం అంటే ఏ ముఖ్యమంత్రి కూడా చూడలే. ముందే నెల రాకముందే 30 రూపాయల కాంటి మేము పింఛన్లు ఇచ్చినాము. ఈరోజు ఆనందం పడుతున్నారు ముసలోళ్ళు. 4,000 పింఛన్ తీసుకొని ఈరోజు వాళ్ళ పండగ నెల కాకముందే 2 రోజులు ముందే ఇచ్చినాడు అనేది చాలా ఉత్సాహంగా ఉండరు. అదే ప్రకారంగా పింఛన్లు ఇల్లు తిరిగి ఉదయం 7-6 గంటలకు పోయి అందరికీ ఒప్పచెప్పినాము. సేవ చేయాలని ఈ స్కూల్కి చాలా మేము కష్టపడాలని ఉంది ఇంకా కోరిక. హెచ్ఎం గారు ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్తే దాన్ని ఖచ్చితంగా మేము అమలు చేస్తామని తెలియజేస్తున్నాం. నాకు ఇచ్చిన అవకాశం మీరు అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు లేబర్ కాలనీలోని గవర్నమెంట్ స్కూల్లో చెట్లు నాటే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సుంకన్న కార్పొరేటర్ గారు, అలాగే మా జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు అందరూ పాల్గొనడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా, అలాగే పచ్చని పరిశుభ్రంగా ఉండే విధంగా జనసేన పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ శాఖ మంత్రివర్యులైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన వారోత్సవంలో భాగంగా ఈరోజు ఇక్కడ చెట్లు నాటడం జరిగింది. రాబో రోజులలో కూడా పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా జనసేన పార్టీ నాయకులు, జన సైనికులందరం కలిసికట్టుగా ముందుకు సాగుతామని చెప్పి, అలాగే ఆయన నుండి 100 ఏళ్ళు సుఖ సంతోషాలతో, అలాగే ప్రజల్లో ఒక గొప్ప నాయకుడిగా వెలుగొందాలని చెప్పి కర్నూలు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున తెలియకుంటూ హ్యాపీ బర్త్డే, జన్మదిన శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా వారోత్సవాల్లో భాగంగా ఈరోజు లేబర్ కాలనీ గవర్నమెంట్ స్కూల్లో జనసేన నాయకులు పవన్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మొక్కలు నాటడం జరిగింది. పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు జన సైనికులు, అలాగే ప్రతి ఒక్కరు కూడా స్కూల్ విద్యార్థులకు అవేర్నెస్ కోసం అని చెప్పేసి వాళ్ళల్లో ఒక అవగాహన, మొక్కలు పెంచడం వల్ల మనకు లాభాలు ఉంటాయని చెప్పడం కోసం అని చెప్పేసి ఇక్కడ స్కూల్లో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తూ, నేటి నుండి సెప్టెంబర్ 2వ తేదీ వరకు నర్సిరావుపేట, బాపట్లలో జరిగే 18వ రాష్ట్ర స్థాయి ఫ్లోర్ బాల్ పోటీలలో జిల్లా క్రీడాకారులు విజయంతో తిరిగి రావాలని జిల్లా రోయింగ్ సంఘం అధ్యక్షుడు డాక్టర్ అరవింద్ రెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలో రైల్వే స్టేషన్లో జరిగిన కార్యక్రమంలో క్రీడాకారులకు క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. నేటి నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకు నర్సిరావుపేట, బాపట్ల జిల్లాలో జరిగే 18వ రాష్ట్ర స్థాయి ఫ్లోర్ బాల్ పోటీలు జిల్లా క్రీడాకారులు పాల్గొని విజేతలుగా తిరిగి రావాలని కర్నూలు జిల్లా రోయింగ్ సంఘం అధ్యక్షుడు డాక్టర్ అరవింద్ రెడ్డి అన్నారు. శనివారం స్థానిక రైల్వే స్టేషన్, కర్నూలు జిల్లా ఫ్లోర్ బాల్ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఫ్లోర్ బాల్ పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రవీందర్ రెడ్డిలు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీలలో జిల్లా క్రీడాకారులు అంకితభావంతో పాల్గొని క్రమశిక్షణగా పోటీల్లో తలబడి విజేతలుగా తిరిగి రావాలని కోరారు. కార్యక్రమంలో కర్నూలు జిల్లా ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి సునీల్ కుమార్, రాష్ట్ర యోగా సంఘం కార్యదర్శి ఎం అవినాష్ శెట్టి, కర్నూలు జిల్లా రోయింగ్ సభ్యుడు రాజేంద్ర, కర్నూలు జిల్లా ఫ్లోర్ బాల్ సంఘం కార్యదర్శి బి ఈశ్వర్ నాయుడు, వ్యాయామ ఉపాధ్యాయులు మాధవి, వెంకటలక్ష్మి, లావణ్య, శేషు, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. 18వ రాష్ట్ర స్థాయి పోటీలకు కర్నూలు జిల్లా జట్టు సబ్ జూనియర్ బాలబాలికలను ఈరోజు కర్నూలు రైల్వే స్టేషన్ నుంచి తీసుకెళ్లడం జరుగుతుంది. వీళ్ళు రేపటి నుంచి
నర్సరావుపేట బాపట్ల జిల్లాలో జరిగే 18వ రాష్ట్ర స్థాయి పోటీల్లో కర్నూలు జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారు. నా పేరు ఈశ్వర్ నాయుడు, ఫ్లోర్ బాల్ అసోసియేషన్ సెక్రటరీ. ఫ్లోర్ బాల్ కాంపిటీషన్స్కి పోతున్న పిల్లలకి జూనియర్, సబ్ జూనియర్ పోటీలు పోతున్న బాలురికి మనము ఇక్కడ రైల్వే స్టేషన్లో సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చినాము. వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ మన సునీల్ గారు, మళ్ళీ మన ఈశ్వర్ నాయుడు గారు, రాజేంద్ర ప్రసాద్ గారికి ధన్యవాదములు ఈ కార్యక్రమానికి అరేంజ్ చేసినందుకు. సో వాళ్ళందరూ మన కర్నూలు జిల్లా తరపున ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమైన సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.